కొత్త సంవత్సరం ఊపులో కోట్లాది మంది తాగి తందనాలాడారు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. తాను మాత్రం అలా కాదని నిరూపించింది రాజమండ్రికి చెందిన ఒక మహిళ. సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజాసేవలోనే పరమార్థం దాగి ఉందని పిలుపునిచ్చింది. న్యూ ఇయర్ వేళ ఇలాంటి చర్యలకు తాను వ్యతిరేకమంటోంది రాజమండ్రికి చెందిన యమున. న్యూలుక్స్ అనే స్వచ్ఛంద సంస్థకు ఈమె నిర్వాహకురాలు. యమున అందరిలాగా సరదాల పేరుతో దుబారా ఖర్చు చేయలేదు. పబ్బుల్లో క్లబ్బుల్లో మునిగిపోలేదు. ఆ ఖర్చుతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. వందలాది మంది అభాగ్యులకు చేయూతనిచ్చింది. 5 లక్షల ఖర్చు పెట్టి సుమారు 300 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఎయిడ్స్ రోగులకు దుప్పట్లు, చేతికర్రలు, నిత్యావసర వస్తువుల సరుకులను పంపిణీ చేశారు. అంతేకాదు, వారి కళ్ళలో ఆనందం చూడటమే లక్ష్యంగా కామెడీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అభాగ్యులకు చేయూతనివ్వడమే తన లక్ష్యమంటోంది యమున. ఆపద సమయంలో ఆపన్నహస్తం అందించేందుకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానంటోంది. న్యూలుక్స్ స్వచ్ఛత స్థాపించింది పేదలకి, వృద్ధులకి, అనాథలకి, హెచ్ఐవి బాధితులకి. అలాగే అంబులెన్స్ ఎప్పుడు కావాలన్నా నిత్యావసరంగా భావించి పేదలకి ఎనీ టైం 24 అవర్స్కి ఏ టైంలో అయినా సరే కాల్ చేయొచ్చు. అంబులెన్స్ పంపుతాం ఫ్రీ సర్వీస్గా. మా న్యూలుక్స్ స్వచ్ఛంద సంస్థకి లేని వాళ్ళు ఎవరున్నా సరే ఏ టైంలో అయినా సరే రావచ్చు. మాకు తోచినంత సహాయం మా సంస్థ తరపు నుంచి మేము చేయగలము. కన్నవారే కాదు పొమ్మన్న పరిస్థితుల్లో ఎవరో కూడా తెలియని ఓ మహిళ చేయూతనివ్వడంతో వారంతా భావోద్వేగానికి గురయ్యారు. పోటీ ప్రపంచంలో యాంత్రికమైన మానవ జీవితంలో అనాథల కండగా నిలవాలన్న యమున ఆలోచన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా.